శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. యా అండ్ మీరు ఏదైనా చేయగలరు. దండుపాల్యం లాంటి ప్రాజెక్టులు చూసాం. యా, యూ కెన్ డూ Yes, ఎనీథింగ్. yes. సో మీ పొటెన్షియల్ ని ఐ మీన్ డౌట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. బికాస్ ఏంటంటే మీరే అన్నారు కదా మీ స్కెడ్యూల్ కి 4 సంజనాలు ఉండాలని. అవును, నిజం. యా, ఒక స్త్రీ శక్తి నిజంగానే 4 చేతులు ఉన్నట్టు ఒక ఒక లేడీ హౌస్ వైఫ్ కావచ్చు ఎవరైనా అలాగే పని చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి చేయలేడు అలాంటి పనులు. మేబీ ఐ డోంట్ నో, నేను ఎవరిని ఎక్కువ తక్కువ చూడను, కానీ నాకైతే చాలా వర్క్ ఉంటుంది నిజంగా. ఐ రెస్పెక్ట్ మగవాడి జాతి కూడా అంతే రెస్పెక్ట్ చేస్తాను, స్త్రీ జాతి కూడా అంతే ఈక్వల్ గా చూస్తాను. ఐ డోంట్ లైక్ టు ప్లే ఉమెన్ కార్డ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ని పనులు చేయాలంటే. అండ్ మోర్ ఓవర్ 2026 ఏంటి మ్యామ్ న్యూ రిజల్యూషన్స్ గానీ మేనిఫెస్టేషన్స్ గానీ ఏమైనా తీసుకున్నారా? 2026 ఒక 5-6 కిలోలు తగ్గాలి, మమ్మీ నుంచి అమ్మాయి అవ్వాలి. లేదు ఇలా బాగున్నారు, క్యూట్ గా ఉన్నారు. బాగున్నాను, బట్ ఇంకా తగ్గాలి. బికాస్ నౌ మై మెటర్నల్ డ్యూటీస్ ఆర్ ఓవర్. నా ఇద్దరు పిల్లలు ఆర్ డన్. సో నా మెటర్నిటీ డ్యూటీస్ అయిపోయినాయి, మమ్మీ అయిన డ్యూటీ అయిపోయింది. సో బాడీని మళ్ళీ చక్కగా అమ్మాయి లాగా రెడీ చేసి ఇది సంజనానేనా అని అనిపించుకోవాలి. ఆ పని మీద వెళ్ళాలి. జిమ్ లో చాలా టైం స్పెండ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఇంకా హెయిర్ స్కిన్ అన్ని బ్యూటిఫుల్ చేయాలి. స్కూల్లో ఒక 200 పిల్లలు ఉండాలి. ఇట్స్ ప్రీ స్కూల్, సో మా కెపాసిటీని 200 కిడ్స్ ఉంది. సో ఇప్పుడు స్కూల్ ని పెద్దగా సక్సెస్ చేసేసి స్కూల్ ని ఫ్రాంచైజెస్ లో తీసుకొని వెళ్ళాలి. చాలా ఫ్రాంచైజెస్ ఓపెన్ చేయాలి స్కూల్ వి. అండ్ అది కాకుండా అద్భుతమైన ప్రాజెక్ట్స్ సైన్ చేయాలి. అండ్ ముఖ్యంగా పిల్లల్ని చాలా చాలా టైం ఇవ్వాలి. అండ్ నా ఆయనకి కూడా టైం ఇవ్వాలి, నా ఆయన దగ్గర టైం తీసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్, మై పేరెంట్స్, మై కిడ్స్. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఇస్ మై స్కూల్, మై కెరియర్, మై జిమ్ అండ్ ఎవ్రీథింగ్. అన్నిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఫ్యామిలీ మాత్రం. సో ప్యాక్డ్ ఒక పెద్ద లిస్ట్ వేసుకున్నారు అయితే 2026 కి. అవును, ఖచ్చితంగా. యా, సో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మ్యామ్ మేము. అంటే ఒక వాస్క్యులర్ సర్జన్ మీ హార్ట్ ని ఎలా టచ్ చేశారు, ఏం చేశారు, ఏం మాయ చేశారు? ఒక సినిమాటిక్ స్టోరీ లా ఉంటుందా మీ లవ్ స్టోరీ? సినిమాటిక్ స్టోరీ కంటే తక్కువ ఉండదు. 2005 లో నేను కలిసినప్పుడు నేను హాస్పిటల్లోనే కలిసాను. తన హాస్పిటల్లో ఒక ఫ్యాషన్ షో ఉండేది, నేను అప్పుడు ఓన్లీ మోడల్. అండ్ డాక్టర్స్ డేలో ఒక 4 మోడల్స్ మాత్రమే బయట నుంచి, లేకపోతే డాక్టర్స్ నర్సెస్ ర్యాంప్ నడుస్తున్నారు. సో వీళ్ళు కొద్దిగా 4 మోడల్ వస్తే గ్లామర్ ఉంటుంది అనేసి బయట నుంచి 4 మోడల్స్ కొరియోగ్రాఫర్స్ తీసుకొని పోయారు. ఆ రోజు నేను తనని కలిసాను. ఐ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. అండ్ తను ఒక వైట్ కలర్ జుబ్బా వేసుకుంటుండే. నాకు ఆ వైట్ జుబ్బాలో ఒక జెంటిల్మెన్ లాగా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, టిపికల్ డాక్టర్స్ ఎలా మాట్లాడతారు, బాగున్నారా, ఓకే ఓకే, టిపికల్ అట్లా చూస్తే నేను దాన్ని చూస్తూనే ఉండిపోయాను. ఇంత సాఫ్ట్ గా కూడా ఉంటారా, ఇంత జెంటిల్మెన్ లాగా కూడా ఉంటారా ఒక్కరు అనేసి అట్లా. అండ్ నా పక్కన నా ఫ్రెండ్ ఉండే ఇంకొక మోడల్, తను మీకు పెళ్లి కాలేదా, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మీకు పరిచయం చేస్తాను పెళ్లి అవడానికి, మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు అని చెప్తే, నేను తనకు ఒక విలన్ లుక్ ఇస్తున్నాను, తను ఎందుకు వేరే అమ్మాయిని పరిచయం చేయడానికి చూస్తుంది అనేసి నాకు లోపల మంట వస్తుంది. నేనే మంచి కలిసి 15 minutes కూడా కాలేదు, అప్పుడే నాకు మంట ఏంటి అనేసి నాకు షాక్. కానీ నాకు భయంకరం మంట వస్తుంది. సరే చాలేని ఇది నేను తనకి చెప్తున్నా. అండ్ ఆ రోజు ఇమీడియట్ గా మాకు లంచ్ కొనిపించాడు. తర్వాత కొరియోగ్రఫీ ప్రాక్టీస్ ఉండేది, తర్వాత సాయంత్రం ఫ్యాషన్ షో ఉండేది. తర్వాత ఐ వాజ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ ద షో. ఇప్పుడు ప్లీజ్ రండి, మనతో రండి, మీరు కూడా బాగుంటుంది అనేసి ఆ రోజు నుంచి మేము బయటికి పోవడం స్టార్ట్ చేసాము. రెస్టారెంట్, కాఫీ షాప్, బరిస్తానో, కాఫీ డేనో, అప్పుడన్నీ ఇవన్నీ కాఫీ డే బరిస్తా బాగా నడుస్తుండే. సో ఆయన ప్రామిస్ చేస్తారా, భరిస్తాను అని ప్రామిస్ చేస్తారా? అప్పుడే భరిస్తాను అని అయిపోయింది, భరిస్తా వచ్చేసి భరిస్తాను అయిపోయింది. సో అట్లా ఫ్రెండ్షిప్ పెంచింది. అండ్ మాకు ఒక మంచిది అలవాటు అయిపోతుంది తెలుసో తెలియక. సో నాకు ఆ వైబ్ తనతో, తనకు ఆ వైబ్ నాతో. అంటే తను ఇండైరెక్ట్ గా చెప్తుండో, అయ్యో నా ఇంట్లో నేను ఎట్లా చెప్పాలో, నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. తను డాక్టర్, తను ప్రపోజ్ కూడా చేయడం రాదు, అంతా స్టూడియస్ గాంధీ పర్సన్. ఓకే, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు, వెరీ స్వీట్. అండ్ గౌతమ్ బుద్ధుడు, నేను తనకు వేరే పేరు వచ్చేసి గౌతమ్ బుద్ధుడు అనే పెట్టాను. సో దిస్ ఇస్ లైఫ్. అండ్ అట్లా ఒకరు ఇష్టం అయిపోతే అప్పటి నుంచి ట్రావెల్ అయ్యాము. తన స్టడీ హౌస్ ఉండేది, ఓన్లీ స్టడీ చేయడానికి అక్కడ పోతాడు. నాకు డౌట్, అక్కడ ఎవరైనా ఉంటారా తనతో అనేసి.
సో నేను వస్తాను నీ స్టడీ హౌస్ కి పదా, నేను చూడాలి నీ స్టడీ హౌస్ కి. పోయి చూస్తే ఎవ్వరు లేరు, పూర్తి మెస్ గా ఉంది, డస్ట్ గా. అందుకే నాకు చూపించలేదు తన స్టడీ హౌస్. తన స్టడీ హౌస్ లో పోయి తన జೊತೆಗೆ ఉండడం స్టార్ట్ చేసేసాను. సో లిటరలీ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగానే ఉన్నాం మేము ఒక 19 years నుంచి. నేను కలిసిన నుంచి ఒక 15 days తర్వాత నేను నా ఇంటికే పోవడం మానేశాను తను కలిస్తే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ మోడలింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నా మమ్మీ అనుకుంది ఇదేంటి నా కూతురు ఇంటికే రావట్లేదు అనేసి. నా మమ్మీ కూడా నా లైఫ్ ఒక డిటెక్టివ్ గా ఫాలో చేసేసి, ఓ ఈడు మొబైల్లో ఫోన్ చేస్తున్నాడు, తనతోనే ఉంటుంది ఎవరు అనేసి చూసేసరికి ఒక 2.5 months లో నా మమ్మీకి అర్థమైంది మనిషి వచ్చేసి ఒక డాక్టరు, ఇంత పెద్ద హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ ఉన్నాడు, మంచోడు అనేసి. సో నా మమ్మీ వచ్చేసి ఇంత తలకాయ నొప్పి, డాక్టర్ నాది, పోయేసి ఒక మంచి అబ్బాయిని కలిసింది, జొతగి ఉండని పోని అనేసి వదిలేసింది. I was very tomboyish, very bubbly, ఎవరు మాట వినను, నాకేం ఇష్టం అట్లే చేస్తాను, ఏం రాంగ్ చేయను, బట్ స్టిల్ ఐ వాజ్ వెరీ ఇండిపెండెంట్ ఆల్ ద టైమ్. సో ఓకే అట్లీస్ట్ నా బాధ్యత షేర్ చేసుకోవడానికి ఇంకొకరు వచ్చేసాడు, తనతోనే పెళ్లి అవ్వననేసి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా నా ఆయననే ఫస్ట్ తనకి అబ్బాయి, నేను తర్వాత నేను బయట అమ్మాయిలా నన్ను చూస్తారు. నువ్వంటే ఎందుకు మాకు తలకాయ నొప్పి, అజీజ్ ఉన్నాడు కదా మేము తన్నే చూసుకుంటామని అంటారు. హీఈస్ ఎవ్రీబడీస్ ఫస్ట్ ప్రయారిటీ. ఆల్సో బికాస్ ఈజ్ అ డాక్టర్, నో ద రెస్పెక్ట్ ఇస్ సో హై బికాస్ ఈజ్ అ సర్జన్. తను ఎన్నో జీవితాలు కాపాడతాడు, ఎంత మందికో కొత్త లైఫ్ ఇస్తాడు కాబట్టి తనని లిటరలీ గాడ్ లాగా చూస్తారు. అండ్ ఇంట్లో కానీ తన వర్క్ ప్లేస్ లో కానీ అందరికి ఫస్ట్ నా ఆయనే కావాలి, తర్వాత నేను కావాలి. నైస్. సో యాక్చువల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా నుంచి స్టార్ట్ అయింది. అండ్ నేను ఎవరైనా అక్కపక్కన వస్తే అట్లా జరిపించాను అని, ఇది నా ఐటమ్, టచ్ చేసుకోవద్దు, నా ఆయన వచ్చేసి నా ఐటమ్ అనేసి, నాది మాత్రమే అనేసి. నైస్. పూరి జగన్నాథ్ గారు హీరో ఉంటారు కదా, అలాంటి క్వాలిటీస్ అన్ని ఉన్నాయి మీలో. అవును. సో ఇది నాదే, ఇది నా ఐటమే, జరగండి. దాని తనకు కూడా అట్లా, తను లిటరలీ నా హస్బెండ్ ఎంత జెంటిల్మెన్ అంటే, ఎవరైనా మేము ఎక్కడైనా బయటికి పోతే గెట్ టుగెదర్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తారా అని ఒక లేడీస్ ఒక గర్ల్ ఎవరైనా అడిగితే మేము ఒక మెడికల్ రిపోర్ట్ పంపించాలి, నా వైఫ్ ఉంది కదా తన నంబర్ తీసుకోనండి మీరు, నా నంబర్ ఎందుకు, నేను ఫోన్లో తీయను, నాకు టైం ఉండదు, ఇంపార్టెంట్ ఉంటే తను నాకు కన్వే చేస్తుంది. తన మొబైల్ నంబర్ కూడా ఒక అమ్మాయికి ఇవ్వడు. నేను స్టాప్ చేయను, కానీ నాకు లేదు టైం అండి దీనికన్నీ, మీరు యూ కాంటాక్ట్ హర్ నో ప్లీజ్ అని నా నంబరే తీసుకోవడానికి చెప్తారు. వాళ్ళకి జెన్యున్ గా ప్రాబ్లం ఉంటే నా నంబర్ తీసుకుంటారు, లేకపోతే అక్కడే జంప్ అయిపోతారు. Nice. Such a gentleman asla. Yes. Nice. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.